घाटिया 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 रे आ गया आ गया आ गया मैं आ गया रे ఎవరు సో నమస్తే అవయ్య మనలేందంటే ఒరే సావే ఏందిరా నాయన ఏడ చూసినా కానీ ఘాటియా 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 అంట. అసలు ఏందిరా ఘాటియా అంటే అసలు మందలు మీకు తెలియదు కదా. సోమనాథ్కి పోతున్నాం రాజ్కోట్ నుంచి. అయితే ఇంత అన్నం తిని ఎన్ని రోజులైందా, కడుపులు పేగులు మండిపోతున్నాయి. ఏడ చూసినా పావు బాజీలు ఈ రోటీలు అయ్యే కానీ ఇడ్లీ సాంబారు దోశ మనకు తిని అలవాటు అయిపోయి ఏమి లేవు. అదిగోండి ప్రస్తుతానికైతే ఇదేందో ఏ హోటల్ పోయేదా, జమ్ముడా అంట. ఇదేంది తిట్టులాగుందా. ఇది ఘాటియా కాదు బజ్జీ, ఇది వచ్చేసి స్వీట్గా ఉంది. అటు సాసు కాదు అటు చట్నీ కాదు, అదొక రకంగా ఉంది. కానీ ఏదేమైనా గుర్రానికి ఏడో కాలితే ఏదో తినిందంట. ఆ విధంగా ఆకలి వేసినప్పుడు ఏదో ఒకటి తినేయాలా ఏందో. అభయ ఇదిగోండి ఇది ఘాటియా అంట. శనగపిండి బాగా రుద్ది 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 నూనెలో వేసాడు. తర్వాత ఇదిగో రంగు రంగులకి ఏదో ఉంది చూడండి. ఇది వచ్చేసి క్యారెట్ అంట. నందిని గారు ఇదేంది, ఇదే పచ్చిమిరకాయలు పచ్చడంట. ఏందిరా నాయన. సరేలే ఏదో ఒకటి తోసేద్దాం. భయ్యా నిజంగా అన్నకి థ్యాంక్స్ చెప్పుకోవాలా. భయ్యా ఆప్కా నామ్ క్యా? मेरा नाम धर्मेश. ధర్మేష్. నిజంగా అన్న దగ్గర ధర్మం ఉంది. ఏమిలే మామూలుగా ఈడేడ ఇడ్లీలు సాంబార్లు దోశలు ఏడ దొరకవు. కానీ 10 కిలోమీటర్ల నుంచి ఇడ్లీ అట్టగే వడ మంచి చట్నీ సాంబార్ తీసుకొచ్చాడు. నా థ్యాంక్ యూ అన్న. ఓకే వెల్కమ్. సూపర్. అభయ అన్న కోసం అన్న ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి వాళ్ళ కోసం వెంటనే రీల్స్ షేర్ చేయండి. అది మొదల ఏ హక్ దేవో.